తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులను ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కాదు, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది QPR ఇన్స్టిట్యూట్ US అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడతారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం.